బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకున్నారు. ఇక భీమవరం పర్యటనలో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతున్నారు. అయితే పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ భీమవరంలో టీడీపీ నేతలను కలవడం సంచలనంగా మారింది. అయితే ఇదే సందర్భంగా ఆ టీడీపీ జనసేన పొత్తులపై కూడా పవన్ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో భేటీ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకున్నారు. ఇక భీమవరం పర్యటనలో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతున్నారు. అయితే పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారన్న వార్తలు ప్రస్తుత నేపథ్యంలో అయితే పవన్ భీమవరంలో టీడీపీ నేతలను కలవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సందర్భంగా టీడీపీ జనసేన పొత్తులపై కూడా పవన్ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో భేటీ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం చేరుకున్నారు. ఇక భీమవరం పర్యటనలో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. అయితే పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ భీమవరంలో టీడీపీ నేతలను కలవడం ఆసక్తికరంగా మారింది. ఇదే సందర్భంగా టీడీపీ జనసేన పొత్తులపై కూడా పవన్ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. వీరితో భేటీ అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరుణ్. ఏదైతే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజు రోజుకి రాజకీయాలు కూడా వేడెక్కుతున్నాయని చెప్పాలి. ఒక పక్క
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదలరా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. మరో పక్క లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత 2 రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పర్యటిస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ నెల 14 నుంచి 17 రోజులు అంటే 3 రోజుల పాటు ఆయన ఉమ్మడి జిల్లాలో పర్యటన ఉన్నప్పటికీ అంటే హెలిప్యాడ్ ఏదైతే పర్మిషన్ ఇవ్వకపోవడంతో అయితే పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఏదైతే గతంలోనే చంద్రబాబు అయితే 2 సీట్లను అయితే రా కదలరా బహిరంగ సభలో అయితే మండపేటకు సంబంధించి ఒకటి, మరో నియోజకవర్గానికి అయితే ఆయన అనౌన్స్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా 2 సీట్లను కూడా ఖరారు చేశారు. అయితే నిన్న తాజాగా రాజమండ్రిలో అయితే 4 నియోజకవర్గాల కీలక నేతలతో అయితే పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అలాగే అనపర్తి, రాజనగరము జనసేన నాయకులతో అయితే ఆయన భేటీ అయ్యారు. అయితే ఏదైతే రాజనగరం సంబంధించి ఇప్పటికే సీటు కూడా అనౌన్స్మెంట్ చేశారు. అయితే నిన్న పొత్తుల్లో భాగంగానే రాజమండ్రి రూరల్ కూడా అనౌన్స్మెంట్ చేశారు కందులు దుర్గేష్కి. అంటే అనౌన్స్మెంట్ చేశారని చెప్పేసి అయితే కార్యకర్తలు అయితే ఇప్పటికే సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. దీనిపై అంటే కీలకంగా ఉన్న ఎవరైతే నేత ఎవరైతున్నారో టీడీపీ సీనియర్ నేత అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి అయితే తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. నేను ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను, అయితే నా పర్మిషన్ లేకుండా అలాగే టీడీపీ అధినేత కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు అని, ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి రూరల్ నుంచి నేనే పోటీ చేస్తాను, నేనే ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పేసి గోరింట బుట్టి చౌదరి అయితే దీనిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీటుకి సంబంధించి మరి అధిష్టానము ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అయితే ఈ రోజైతే మాత్రం భీమవరంలో పవన్ కళ్యాణ్ అయితే పర్యటిస్తున్నారు, కీలక నేతలతో కూడా భేటీ అవుతారు. ఏదైతే ఉమ్మడిలో ఏదైతే ఎవరికి సీట్లు కేటాయిస్తున్నారో ప్రతి నియోజకవర్గంలో సీట్లు కేటాయించిన ప్రతి నియోజకవర్గంలో కూడా గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కూడా చర్యలు చేపట్టాలి, వీళ్ళందరికీ కూడా సహకరించాలని కార్యకర్తలు కావచ్చు, నేతలు కూడా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పాలి. వరుణ్, రైట్. అయితే నందిని, ఎక్కువగా చూసుకున్నట్లయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ సైడ్ ప్రాంతం కూడా కాపు వర్గం ఎక్కువగా అక్కడ ఉండే ప్రాంతం. సో కాబట్టి అక్కడ ఎక్కువగా సీట్లు కూడా ఎక్కువగా జనసేననే పోటీ చేస్తుందనే వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో దీంట్లో నిజమెంత నందిని? జిల్లా చూసుకున్నట్లయితే 34 నియోజకవర్గాలు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పైగా ఇక్కడ జనసేన గాలి కూడా ఎక్కువగా ఉంది. అయితే ఏదైతే టీడీపీ జనసేన పొత్తులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 40 సీట్లు కూడా మనం సాధించవచ్చని పవన్ కళ్యాణ్ కూడా నిన్న జరిగిన ఒక సభలో అయితే కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. అటు మన కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు పిఠాపురం అంతా కూడా కాపు ఓట్లు ఎక్కువగా ఉంటాయి. అక్కడ కూడా కాపు గాలి ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా పిఠాపురం కూడా జనసేన పోటీ చేస్తుంది. అలాగే కాకినాడ రూరల్ కూడా కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ కూడా జనసేన ఎక్కువగా గాలి ఉంది కాబట్టి అక్కడ కూడా పోటీ చేయొచ్చు. అలాగే రామచంద్రపురం అంటే దాదాపుగా 19 నియోజకవర్గాలు అంటే కాకినాడ, కోనసీమ అలాగే రాజమండ్రి చూసుకున్నట్లే 3 నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు సంబంధించి 6-9 వరకు కూడా సీట్లు వీళ్ళైతే ఏదైతే డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎన్ని సీట్లు ఇచ్చినా సరే అన్ని సీట్లో కూడా జనసేన గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్క సీట్ని కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. మీరు అన్నట్లు 34 నియోజకవర్గాల్లో కూడా ఇటు ఏదైతే టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేనకు సంబంధించి కావచ్చు, ఎవరికి ఇచ్చినా సరే పొత్తులో భాగంగా ఎవరికి ఇచ్చినా సరే వీళ్ళంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అయితే ఎవరికైతే అక్కడ సీటు నిరాకరించారో వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో కూడా మన అధికారంలో రాగానే ఫ్యూచర్ లో కూడా వాళ్ళకైతే మంచి అవకాశం కూడా కల్పిస్తామని కూడా వాళ్ళకి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ నందిని ఫర్ ది క్లియర్ అప్డేట్స్.